అదే మీరు డైలీ 50 ఆర్డర్స్ చేయగలిగితే మీకు డైలీ 6,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో మీరు 2 lakh సంపాదించాలంటే 1 lakh ఇన్వెస్ట్ చేయాలి టు అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ గెట్టింగ్ సేల్స్. ప్రాపర్ షిప్పింగ్ అండ్ కన్ఫర్మేషన్స్ ఇస్తే ఈ ఆర్టీఓని తగ్గించుకోవచ్చు. మనకు ఆర్టీఓ కూడా తగ్గుతుంది. ఇవి లో రిటర్న్ రేట్ ఉన్నవి. హౌ టు స్టార్ట్ డ్రాప్ షిప్పింగ్ ఇన్ 2025. ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, అలాగే బిగినర్స్ అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి తెలియని వాళ్ళ కోసం 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డ్రాప్ షిప్పింగ్ అంటే మన దగ్గర స్టాక్ లేకుండా ప్రొడక్ట్స్ అమ్మడం. మనం మధ్యవర్తిగా ఉంటాం. ఒకవైపు సప్లయర్, మరోవైపు కస్టమర్ ఉంటాడు. మన వెబ్సైట్లో సప్లయర్ ప్రొడక్ట్ని లీజ్ చేస్తాం. కస్టమర్ ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ డైరెక్ట్గా సప్లయర్కి వెళ్తుంది. సప్లయర్ ఆ ఆర్డర్ని ప్యాక్ చేసి కస్టమర్కి డెలివరీ చేస్తాడు. ఇదే డ్రాప్ షిప్పింగ్ అంటే. ఓకే, సో నేను ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను రొపోసో ఓపెన్ చేశాను. ఇది వన్ ఆఫ్ ద డ్రాప్ షిప్పింగ్ సప్లయర్. ఇందులో మనకు డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్గా అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఎయిర్ కూలర్ ఫ్యాన్ అని సెట్ చేశాను. సో ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ సప్లయర్ దగ్గర 599 ఉంది. ఓకే, సేమ్ ఎయిర్ కూలర్ ఫ్యాన్ని నేను ఫేస్బుక్ యాడ్ లైబ్రరీలో సెర్చ్ చేసి చూస్తాను. నేను ర్యాండమ్గా కొన్ని సైట్స్ ఓపెన్ చేసి చెక్ చేస్తాను. ఇక్కడ యావరేజ్గా ఆ ప్రోడక్ట్ని ఎంత ప్రైస్కి సేల్ చేస్తున్నారో చూడటానికి. ఇక్కడ 899కి సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 999కి సేల్ చేస్తున్నారు. 1300కి సేల్ చేస్తున్నారు. 999 ఇక్కడ కూడా. సో యావరేజ్గా ఆ ప్రోడక్ట్ని 1Kకి సేల్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని మనం 1000కి సేల్ చేస్తే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ప్రాఫిట్ క్యాలిక్యులేటర్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ అని అడుగుతుంది. సో నేను సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 1000 ఇస్తున్నాను. ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ వచ్చేసి నేను 100 ఇస్తున్నాను యావరేజ్గా. అందులో 90 ఆర్డర్స్ కన్ఫర్మ్ అయ్యాయనుకోండి. 10 ఆర్డర్స్కి అడ్రస్ ఇన్కరెక్ట్ ఉండడం లేదా ఫేక్ ఆర్డర్స్ అలా ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ డెలివరీ నేను యావరేజ్గా ఒక 60% డెలివరీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ యాడ్ స్పెండ్ వచ్చేసి యావరేజ్గా ఒక 60 రూపీస్ తీసుకుంటున్నాను. సో నాకు ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 13,206 వచ్చింది. ఓకే, దీంట్లో ఇక్కడ టోటల్ స్పెండ్స్ అని ఉంది కదా, ఇందులో చూడండి. యాడ్ స్పెండ్ వచ్చేసి నాకు 60 × 100 ఆర్డర్స్ కదా, సో దానికి నాకు 6,000 పడుతుంది. నెక్స్ట్ 60% డెలివరీ అవుతాయి కదా, మిగిలిన వాటికి ఆర్టీఓ ఛార్జెస్ పడతాయి. సో ఆర్టీఓ ఛార్జెస్ అనేవి 3,528 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ మార్జిన్ పర్ ఆర్డర్ వచ్చేసి నాకు 421 రూపీస్. అంటే ఒక ఆర్డర్ మీద నాకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 421 రూపీస్. సో టోటల్గా 100 ఆర్డర్స్లో నాకు 54 ఆర్డర్స్ డెలివరీ అయితే నాకు టోటల్గా వచ్చే అమౌంట్ వచ్చేసి 22,734 రూపీస్. ఓకే, ఈ టోటల్ అమౌంట్లో నుంచి టోటల్ స్పెండ్ని మైనస్ చేస్తే నాకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 13,206 రూపీస్. ఇది నెట్ ప్రాఫిట్. ఇందులో ఏ కటింగ్స్ ఉండవు. ఓకే, టోటల్గా వచ్చిన అమౌంట్లో నుంచి యాడ్ స్పెండ్ ఇంకా ఆర్టీఓని మైనస్ చేస్తే నాకు నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ నెట్ ప్రాఫిట్ 13,206 ఉంది కదా, ఇవన్నీ కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ రిజల్ట్స్ కావు. ఈ రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. 13,000 కన్నా మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు, తక్కువ ప్రాఫిట్స్ రావచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నాకు 60% డెలివరీ ఉంది కదా, నేను 70% డెలివరీ తీసుకుంటున్నాను. నాకు 1787 వస్తుంది ప్రాఫిట్ అనేది. ఓకే, నాకు 80% డెలివరీ అయింది అనుకోండి, 22,000 ప్రాఫిట్ వస్తుంది. నాకు 70% డెలివరీ రేట్తో పాటు 50% యాడ్ స్పెండ్ ఉందనుకోండి, నాకు 19,000 ప్రాఫిట్ ఉంటుంది. సో యాడ్ స్పెండ్, ఎక్స్పెక్టెడ్ డెలివరీ ఇవన్నీ కూడా మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్ మీద, మన నీచ్ మీద, మన యాడ్ క్రియేటివ్స్ మీద, మన వెబ్సైట్ మీద, మన బడ్జెట్ మీద, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో చాలామంది నేను డ్రాప్ షిప్పింగ్లో మంత్లీ ఎంత ఎర్న్ చేయగలుగుతాను అని అడుగుతుంటారు. మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీరు మంత్లీ ఎంత ఎర్న్ చేయగలుగుతారు అనేది. సో ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ ఉంది కదా, నేను ఒక 20 ఆర్డర్స్ తీసుకుంటున్నాను. ఇది డైలీ క్యాలిక్యులేషన్ అనుకోండి. మీకు డైలీ వచ్చిన ఆర్డర్స్లో 60% డెలివరీ అయ్యాయి అనుకోండి. ఓకే, విత్ 60 రూపీస్ యాడ్ స్పెండ్ అయితే
మీకు డైలీ 2475 ప్రాఫిట్ వస్తుంది. 2745 అనేది నెట్ ప్రాఫిట్ వస్తుంది. అంటే మంత్లీ 30 ఇంటూ 2745 అంటే 82,350 రూపీస్ అనేది వస్తుంది. ఓకే, అట్ ది సేమ్ టైం మీకు 1200 అనేది డైలీ యాడ్ స్పెండ్ అవుతుంది. ఓకే, అంటే మంత్లీ 36,000 అనేది మీ యాడ్ స్పెండ్ అవుతుంది. ఓకే, అదే మీరు డైలీ 50 ఆర్డర్స్ చేయగలిగితే మీకు డైలీ 6,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది. ప్రాఫిట్ అనేది డిపెండ్స్ ఆన్, ఎందుకంటే మీరు 10 ఆర్డర్స్ జనరేట్ చేస్తారా, 20 ఆర్డర్స్ జనరేట్ చేస్తారా అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీకు యాడ్ స్పెండ్ కూడా కావాలి. ఇక్కడ నేను 20 ఆర్డర్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు 20 ఆర్డర్స్కి 1200 అవుతుంది యాడ్ స్పెండ్. అదే 50 ఆర్డర్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు ప్రాఫిట్ వచ్చేసి 6,000 అవుతుంది. సో ఇప్పుడు మీరు డైలీ 6,000 ఎర్న్ చేయాలంటే మీ దగ్గర 3,000 అనేది ఉండాలి. 3,000 ఇంటూ 30 డేస్ అంటే ఆల్మోస్ట్ 90K ఉండాలి మీరు 1 మంత్ యాడ్స్ రన్ చేయాలంటే. సో నెక్స్ట్ ప్రాఫిట్స్ కూడా చూద్దాం. 6,603 ఇంటూ 30 ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 2 lakhs ప్రాఫిట్ వస్తుంది. సో మీరు 2 lakhs సంపాదించాలంటే 1 lakh ఇన్వెస్ట్ చేయాలి. సో అది గుర్తుంచుకోండి. చాలామంది నేను మంత్లీ 50K ఎర్న్ చేస్తానా, 30K ఎర్న్ చేస్తానా అని అడుగుతారు. సో మీరు ఎంతైనా ఎర్న్ చేయొచ్చు, డిపెండ్స్. అది మీరు ఎంత బడ్జెట్ పెడుతున్నారు, మీరు ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నారు, మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు డైలీ మంత్లీ ఎంత సంపాదించవచ్చు అనే దాని మీద మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ల్యాప్టాప్, అండ్ మనకు ఒక షాపిఫై స్టోర్ కావాలి విత్ సప్లయర్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అండ్ బిజినెస్ మేనేజర్. ఆల్సో బడ్జెట్ టు అడ్వర్టైజ్ యువర్ ప్రోడక్ట్స్ అండ్ గెటింగ్ సేల్స్. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎంత బడ్జెట్ అవుతుంది? మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మీకు ఒక డొమైన్ నేమ్ అనేది ఉండాలి. దానికి 500 నుంచి 1,500 వరకు అవుతుంది, మీరు చూస్ చేసుకున్న ఎక్స్టెన్షన్ని బట్టి. .in, .com, .shop అలా. నెక్స్ట్ మనకు ఒక ఈకామర్స్ స్టోర్ కావాలి. సో షాపిఫైలో ప్రజెంట్ 3 months 20 రూపీస్ ప్లాన్ నడుస్తుంది. సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. 3 months తర్వాత మీకు మనీ లేకపోయినట్లయితే మళ్ళీ ఇంకో స్టోర్ క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ 3 months యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అన్లిమిటెడ్ టైమ్స్ చేసుకోవచ్చు మీ దగ్గర బడ్జెట్ లేకుంటే. ఓకే, నెక్స్ట్ అడ్వర్టైజింగ్కి ఒక 10K ప్లస్ ఉంటే బెటర్ టు అండర్స్టాండ్ ద మార్కెట్ అండ్ గెట్టింగ్ సేల్స్. ఈవెన్ మీరు ఫ్రీ ట్రాఫిక్ కూడా ట్రై చేసుకోవచ్చు, అది మీ పర్సనల్ ఇంట్రెస్ట్. మీరు షాపిఫైలో స్టోర్ బిల్డ్ చేయాలి అనుకుంటే నాకు ఇన్స్టాలో పింగ్ చేయండి, నేను మీకు ప్రీమియం థీమ్స్ని ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. మీ షాపిఫై స్టోర్ అనేది యూనిక్గా ఉంటుంది, ప్రీమియం థీమ్స్ని యూజ్ చేస్తే కన్వర్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్లోని మేజర్ అడ్వాంటేజెస్, అది లో ఇన్వెస్ట్మెంట్, నో ఇన్వెంటరీ. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు ఆఫీస్ సెటప్ అవసరం లేదు, రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, అలాంటి మిషనరీ కానీ ఎక్విప్మెంట్ కానీ మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అలాగే మన దగ్గర ఎలాంటి ప్రోడక్ట్ స్టాక్ ఉండాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సప్లయర్ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్నే మనం సేల్ చేస్తాం. ఓకే, ఇండియాలో ఈకామర్స్ బిజినెస్ మంచి భూమిలో ఉంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే కమింగ్ ఇయర్స్లో మీ బ్రాండ్ అనేది స్టాండ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ బిజినెస్లోని మేజర్ డిసడ్వాంటేజెస్, అది ఆర్టీఓ అనేది ఈకామర్స్ బిజినెస్లో చాలా కామన్. మీరు ఓన్గా ప్రోడక్ట్ని సేల్ చేసిన, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్లో సేల్ చేసిన, డ్రాప్ షిప్పింగ్ చేసిన, ఈ ఆర్టీఓ అనేది కామన్. బట్ మనం ప్రాపర్గా మేనేజ్ చేయకుంటే మనం లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఆర్టీఓ అంటే ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టిన తర్వాత పార్సిల్ని తీసుకోకపోతే అది సప్లయర్కి రిటర్న్ అవుతుంది, దీన్నే ఆర్టీఓ అంటాం, రిటర్న్ టు ఆర్జిన్. ఓకే, ఒక్కో ఆర్టీఓకి మనకు 70 రూపీస్ వరకు లాస్ అవుతుంది. ఇది ఎవ్రీ బిజినెస్లో కామన్, కానీ మనం స్మార్ట్గా యాడ్స్ రన్ చేస్తూ ప్రాపర్ షిప్పింగ్ అండ్ కన్ఫర్మేషన్స్ ఇస్తే ఈ ఆర్టీఓని తగ్గించుకోవచ్చు. ఓకే, ఈ ఆర్టీఓని తగ్గించడానికి కొన్ని స్పెషల్ టిప్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ది డార్క్ సైడ్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ అనే వీడియోలో. సో ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 2025లో ఈ డ్రాప్ షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం మీరు యూజ్ చేయాల్సిన టూల్స్, మీ బిజినెస్ నేమ్ కోసం చాట్‌జీపీటీని యూజ్ చేయండి, మీ ఈకామర్స్ స్టోర్ కోసం షాపిఫైని యూజ్ చేయండి, అడ్వర్టైజింగ్ కోసం ఫేస్బుక్ యాడ్స్ యూజ్ చేయండి,
యాడ్ కాపీస్ కోసం చాట్ జీపీటీ కానీ copy.ai కానీ యూజ్ చేయండి. యాడ్ క్రియేటివ్స్ కోసం foreplay.co లాంటి సైట్స్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఆర్డర్ మేనేజింగ్కి ఆటోమేటిక్ వాట్సాప్ టెక్స్ట్ యూజ్ చేయండి. షాపిఫై యాప్ స్టోర్లో మనకు చాలా వెరిఫికేషన్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేయండి, మనకు ఆర్టీఓ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ బిగినర్స్ తప్పక అవాయిడ్ చేయాల్సిన డ్రాప్ షిప్పింగ్ మిస్టేక్ నెంబర్ 1, పాపులర్ బ్రాండ్ నేమ్స్తో డొమైన్ పెట్టడం. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఇది. అమెజాన్ డీల్స్, ఫ్లిప్కార్ట్ షాప్ లాంటి డొమైన్ నేమ్స్ పెట్టేస్తారు. చూస్తే ఫ్యాన్సీగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా రిస్కీ, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫేమస్ అయిన బ్రాండ్ నేమ్స్. వీటిని డొమైన్లో వాడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, గూగుల్ కూడా ట్రస్ట్ చేయదు, అంతేకాదు కస్టమర్ ట్రస్ట్ కూడా బిల్డ్ అవ్వదు. సో ఎప్పుడూ గుర్తుంచుకోండి, మీ బ్రాండ్ నేమ్ యూనిక్ అయి ఉండాలి, షార్ట్ అండ్ క్యాచీగా ఉండాలి, ఈజీ టు రిమెంబర్ అయి ఉండాలి. ఓకే, ఎగ్జాంపుల్గా క్విక్కార్ట్, ట్రెండీ బాక్స్, అర్బన్ పిక్ లాంటి క్రియేటివ్ పేర్లు. ఓకే, నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 2, ఫ్యాషన్ నిచ్తో జర్నీని స్టార్ట్ చేయడం. ఇది ఒక కామన్ మిస్టేక్, ఎందుకంటే ఫ్యాషన్లో ప్రొడక్ట్స్ కూల్గా ట్రెండీగా కనిపిస్తాయి, చాలామంది అది సెలెక్ట్ చేసుకుంటారు. కానీ బిగినర్స్గా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ సైజ్ మిస్ మ్యాచ్తో రిటర్న్స్ ఎక్కువ అవ్వడం, కలర్ వేరియేషన్ కంప్లైంట్స్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇష్యూస్, చాలా హై ఆర్టీఓ రేట్, ఇవన్నీ హ్యాండిల్ చేయడం టఫ్ అవుతుంది. మీరు బిగినర్ అయితే ఫ్యాషన్ నుండి స్టార్ట్ చేయకండి, ఇన్స్టెడ్ ఈజీ టు హ్యాండిల్ కేటగిరీ సెలెక్ట్ చేయండి. హోమ్ డెకర్, కిచెన్ గ్యాడ్జెట్స్, మొబైల్ యాక్సెసరీస్, బేబీ ప్రొడక్ట్స్, ఇవి లో రిటర్న్ రేట్ ఉన్నవి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా బెటర్గా ఉంటుంది. డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా పవర్ఫుల్ బిజినెస్ మోడల్. ఒకసారి మీరు స్టార్ట్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అన్నది మీకు ఒక ఆలోచన వస్తుంది. మీలో ఎంతమంది ప్యూర్లీ మొబైల్ ద్వారా డ్రాప్ షిప్పింగ్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి కింద కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ని బట్టి నేను యూట్యూబ్లో ఒక ఫుల్ కోర్స్ అప్లోడ్ చేస్తాను, మొబైల్ ద్వారా డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి అన్నది కంప్లీట్ గైడ్గా. ఇంకా మీకు డ్రాప్ షిప్పింగ్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రాప్ షిప్పింగ్ జర్నీ.